25 సంవత్సరాలని మీరు గుర్తు చేస్తేనే నాకు గుర్తొస్తుందండి. సో ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్లుగా ఉంది. ఎందుకంటే మరి నిజంగా ఆ మూవీ ఇప్పటికీ చూస్తున్న వాళ్ళకి ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా ఈవెన్ మా పిల్లలకు కూడాను ఇంకా అలా నోరు తెరుచుకొని చూసే విధంగా ఉంటుంది. సో మరి తెలియకుండానే 25 సంవత్సరాలు అయిపోయానంటే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు నటీనటుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా మరి అందరూ గుర్తుపెట్టుకునే విధముగా ఈరోజు ఆ మూవీ మరి అంత ఘనతను తెచ్చిందంటే మరి సంతోషం లేకుండా ఎలా ఉంటుంది. అందులో మరి బాపు బొమ్మగా అలనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది హీరోయిన్స్ చేసినప్పటికీ కూడా మరి బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. మరి 25th ఇయర్ ఇలా జరగటం చాలా సంతోషంగా ఒక మధురమైన ఒక అనుభూతిగా ఉందండి. డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే అసలు నేను సినిమా ఇండస్ట్రీకి నేను ఇంకా సెట్ అవ్వనేమో, మూవీస్కి నా మెంటాలిటీకి సరిపోదేమో, తిరిగి నేను తెనాలి వెళ్ళిపోతాం అనుకున్నటువంటి సమయంలో యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి ముందు నేను విన్నది ఏంటంటే భానుప్రియ గారిని, తర్వాత సీతా గారిని బాపు గారు సంప్రదించడం జరిగింది. అప్పుడు వాళ్ళ డేట్స్ బిజీగా ఉండటాన్ని బట్టి వాళ్ళు చేయలేక సీతా గారి కోసం ముత్యమంత ముత్తు అని ఒక మూవీ ఆయన చేస్తున్నప్పుడు దాంట్లో నేను ఫ్రెండ్స్గా నేను యాక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా రాజేంద్ర ప్రసాద్ గారే హీరో. అప్పుడు బాపు గారు చూసి ఎవరి అమ్మాయి ఒడ్డు పొడుగు మన తెలుగు నేటివిటీ ఉందని మరి సీతారామ బ్యానర్ నుంచి నాకు కాల్ రావడం జరిగిందండి. నేనేమో అసలు ఫీల్డే నాకు వద్దని మా అమ్మగారు తీసుకువెళ్తున్నప్పుడు మరి అసలు అయిష్టంగా నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు బాపు రమణ గారి విలువ ఏంటి అని కానీ సినిమా ఇండస్ట్రీ గురించి నాకు ఒక అవగాహన లేకుండా, నా ప్రమేయం లేకుండా నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ నేను ఒక యాక్టర్గా నేను ట్రైనింగ్ అవ్వలేదు. అసలు మూవీస్ కూడా నేను ఎక్కువ చూసేదాన్ని కాదు. చాలా మందికి నాటకాల అనుభవం కానీ ఆ స్టేజ్ ఫియర్ లేకుండా చూసుకుంటాను. నా జీవితంలో ఏమీ లేకుండా మరి గాడ్స్ గిఫ్ట్ స్వతహాగా దేవుడు ఇచ్చినటువంటి ఒక దీనిగా నేను రావడం జరిగిందనమాట. సో బాపు గారు నన్ను చూసిన వెంటనే మరి ఆ బిల్లుగా జడ వేసుకోవటం, మేకప్ ఏమి లేకుండా ఉండటం, సో ఆ కట్టు, ఆ చీర కట్టు విధానం అది చూసి నాకు ఇలానే కావాలమ్మా అని అడిగారు. ఆయన అడిగిన ఒక మాట, ఈ జుట్టు నీ సొంత జుట్టు అని అడిగారు. అవును సార్ అన్నాను. సో నాకు ఇలానే న్యాచురాలిటీగా కావాలి, మేకప్ అంతా ఏం వేయకూడదమ్మా అని చెప్పని మరి ఆ రోజు ఈవినింగ్ ఆయన నాకు ఈ మూవీ మీరు చేస్తున్నారని చెప్పడం. నెక్స్ట్ డే అప్పట్లో ఈ సితారా, ఈ ఆంధ్రజ్యోతి మూవీస్లో బాపు బొమ్మ దివ్యవాణి అనగానే మా ఇంటికి వచ్చినటువంటి ఫస్ట్ కాల్ మరి దాసనారాయణరావు అంకుల్ నాకు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. బాపు బొమ్మ దివ్యవాణి అంటే నువ్వేనమ్మా అని. అవును అంకుల్ నేనే చేస్తున్నానని అంటే అప్పుడు నాకు భయం అనిపించింది. దాసనారాయణరావు గారు అంతటి పెద్ద వ్యక్తి మనకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు అని అంటే సో నాకు అంతే నాకు అంత అవగాహన లేదండి. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరి పెళ్లి పుస్తకం అంటే ముందుగా రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి కన్నా కూడాను మరి సమస్తమైనటువంటి ఆ మూవీకి సృష్టికర్తలు బాపు రమణ గారు. వాళ్ళు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ మూవీ ద్వారా వాళ్ళు మనతోనే ఉన్నట్లండి. యాక్చువల్లీ ఎలా అంటే స్టార్టింగ్ నుంచి శుభం వరకు కూడా ప్రతి ఒక్క బిట్టు, సపోజ్ ఆ భామ కోపం వచ్చింది అని అంటే ఆ భామ నుంచునే విధానం, ఆ కోపం, ఆ బొంగమూతితో అలా ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. నేను మెల్లగా వెళ్ళి సీన్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మలన్నీ చూసేసేదాన్ని ముందు. సో ఆ బొమ్మలలో ఉన్నటువంటి ఆ హావభావాలలో 0.1% చేసినా కూడా మనం అవార్డ్ ఆర్టిస్టులు వినండి. బాపు గారు యాక్చువల్లీ ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఒక సిగార్ పైప్ పెట్టుకొని అన్నీ ఆయన చూసుకొని అక్కడ పెట్టినప్పుడు మెల్లగా నేను వెళ్ళి చూసేదాన్ని. సో దానిని క్యాచ్ చేసి నేను చేయడానికి ట్రై చేసేదాన్ని. తర్వాత సార్లో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనది ఏంటంటే ఆయన ఆర్టిస్ట్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తాను. మనం మాట్లాడే ప్రతి దాన్ని ఆయన కెమెరాలో చూసుకుంటూ ఉంటారు. సపోజ్ ఈ యాంగిల్ ఆయన నచ్చిందంటే ఇంకంతే, అప్పుడే ఫిక్స్డ్ అనమాట, ఇక అలానే ఉండండి అంటారనమాట. ఎస్పెషల్లీ కృష్ణం కలయసకి సుందరం సాంగ్లో రాధారుణాదరం సుదానం సచ్చిదానంద్ అనేట ఒక కన్ను షాట్ ఉంటుందండి. అమేజింగ్. నాకు ఇప్పటికీ అది చూస్తే ఆ ఒక్క కన్ను మాత్రం అలా తిరిగేది చూస్తారు, అది బాపు గారికే సాధ్యం ఫిక్స్ చేయటం. కానీ ఎస్పెషల్లీ మా కెమెరామెన్ గారు అంటే
మరొకసారి మీకు నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా అందంగా మరి మాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఒక స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ షార్ట్స్ మరి తీయటం కానీ ఆయన స్క్రిప్ట్స్లో ఉన్నటువంటి ఆ బొమ్మల్లో చూసి మనం చేయగలిగినట్లయితే నిజంగా అది ధన్యత అంతేనండి. ఎంతోమంది ఆర్టిస్టులు ఉండగా మరి అటువంటి అదృష్టం నాకు దొరకటం కూడా అది గాడ్స్ గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పారు ఆ డాన్స్లో మీరు బేసిక్గా క్లాసికల్ డాన్స్ నేర్చుకొని ఆ పాటకి తగ్గట్టుగా హావభావాలు, అది కాకుండా అక్కడ ఆ అమ్మాయిని డామినేట్ చేయటం, అది కాకుండా డామినేట్ చేయటంలో కూడా ఇట్స్ అమేజింగ్ అండి. ఎందుకంటే దాని విలువ ఏంటో అప్పుడు తెలియలేదు. ఒక కోహినూర్ డైమండ్ అంటారు చూసారా, మా జీవితాలకి అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడాను, ఈవెన్ రావికొండరావు అంకుల్ కానీ ఆంటీకి కానీ, మరి ఆంటీ మన మధ్య లేరు అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి న్యాయం, ఈ క్యారెక్టర్ ఉంది ఈ క్యారెక్టర్ లేదు అనే విధంగా కాకుండా మరి ఎస్పెషల్లీ ఆ సాంగ్లో ప్రతి ఒక్క సాంగ్ కూడా ఎవరు మాకు శ్రీనివాస్ గారు డాన్స్ చేశారు ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ దాంట్లో మొత్తం బాపు గారే చేసేవాళ్ళు. ఈవెన్ శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం అయితే అసలు 1.5 days చేసేవాడిని. ఇట్స్ అమేజింగ్. ఇప్పటికీ ఆ సాంగ్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద దాన్ని చూసుకుంటే